వస్తున్నటువంటి టిప్పర్ లారీ యముడిలా వచ్చి మీద పడిపోయి ఒకేసారి అందరి ప్రాణాలని తీసుకెళ్లడం జరిగింది. బట్ దీంట్లో కొన్ని కారణాలు తెలుస్తున్నాయి. ఈ రోడ్డు ఎక్స్పాన్షన్ కోసం 900 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది బడ్జెట్. ఇది కోర్టులో ఎన్జిటి కేసు వేయడం జరిగింది, సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. వాళ్ళతో కాంప్రమైజ్ చేయించడం కోసం వాళ్ళతో సమావేశాలు పెట్టి రకరకాల ప్రయత్నాలు చేసి ఒప్పించి ఈ మధ్య కాలంలోనే 17వ తారీఖు మధ్యలో ఎప్పుడో మొన్న కేసు విత్డ్రాల్ చేయించారు. సో ఇప్పుడే పనులు స్టార్ట్ అవుతున్నాయి. అనే లోపే భారీ యాక్సిడెంట్ జరిగింది. సో పర్యావరణం ముఖ్యమా ప్రాణం ముఖ్యమా అంటే ఒక ప్రాణం ఉంటే ఎంత పర్యావరణాన్ని కాపాడగలుగుతాం. బట్ ఈ అంశాన్ని ఎట్లా చూస్తున్నారు రామారావు గారు? శ్రీకాంత్ గారు, మీకు అట్లా ఐ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. చాలా దురదృష్టకరమైన సంఘటన. మానవీ కోణంలో చూస్తే చాలా 20 కుటుంబాలకు పైగా చిత్రమైనాయి. ఇప్పటికే 20 మంది ఉంటున్నారు. ఇంకా 45 మృతుల సంఖ్య బయటపడలేదు. ఇంకా ఇది ఒక రకంగా చూస్తే ఏంటంటే దీన్ని అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించాలి. ఇంతకుముందు చెప్పారు కదా, మంచి విషయం. ఇప్పుడు మన గ్రీన్ ట్రిబ్యునల్, ఈ ట్రిబ్యునల్, ఆ ట్రిబ్యునల్ అన్ని ఏం చెప్తున్నాయంటే మానవీయ కోణం కంటే వ్యవహారాన్ని ఇంకో రకంగా తీసుకెళ్తున్నాయి. అన్నింటిలో అట్లా చూడాల్సిన అవసరం లేదు. అన్నట్టు హెచ్ఈ నుంచి భూముల నుంచి మొదలు పెడితే అన్ని దాన్ని వేరేగా చూడాలి. ఒక రోడ్డు విస్తరణ కోసం ఇంత తతంగా నడవాలంటున్నాడు అంటే ఇండియా లాగాలంటున్నా. విశ్వేశ్వరుడు కొండా విశ్వేశ్వరుడు గారు మాట్లాడుతూ 10 ఇయర్లో పూర్తి అవుతుందంట. ఇంకెన్ని ప్రాణాలు పోవాలి? ఈ బీజాపూర్ రోడ్ నేను చాలా సార్లు ప్రయాణం చేసిన వాడిని, సొంత వెహికల్ లో కానీ బస్సులో కానీ. ఇక్కడ మీరు ప్రయాణం చేస్తారు కదా, ఎట్లా ఉంటుంది ఆ రోడ్డు? ఆ రోడ్ లోనే యాక్సిడెంట్ జరిగింది. బీజాపూర్ హైవే చాలా రోజుల కింద ఇది శాంక్షన్ అయింది. గతంలో హైవే మీద అయితే శ్రీకాంత్ గారు, ఈ హైవే మీద మన అనంతగిరి కొండల పైనుంచి వెళ్ళేది. చాలా రోజులు మేము పోరాడిన తర్వాత కొండ కింది నుంచి రహదారి ఏర్పాటు చేశారు. లేకపోతే చాలా ప్రమాదాల మనుపుల్లో ఇంకా బాగా జరిగేవి. ఇప్పుడు కూడా ఒక దాదాపు 10-12 బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా చిన్న గుంత మనం చూస్తున్నాం. ప్రమాద స్థలం చూస్తే ఆ చిన్న గుంత, ఆ గుంతలో టిప్పర్ పోవడం వల్ల పెద్ద టిప్పర్కి ఏం నష్టం కాకుండా, కానీ డ్రైవరు చాలా రూడ్ గా, ర్యాష్ గా, నెగ్లిజెన్సీతోనే టిప్పర్ డ్రైవర్ ప్రమాదంతో జరిగింది. 2 ఓవర్లోడ్ ఉన్నాయి. ఇవి యాక్చువల్ గా 20 టన్నుల లారీ అట. టిప్పర్ 20 టన్నులకు మించి లోడ్ చేయడానికి వీల్లేదు, 1 టన్ తక్కువనే ఉండాలి. కానీ 25 టన్నులకు పైగా చేసుకున్నది. రెండోది బస్సు కూడా మనకున్న సమాచారం సార్ 50 టన్నుల వరకు ఉంది దాంట్లో కంకర అన్నది తెలుస్తుంది. అందుకని 20-25 టన్నులు మించకుండా ఉండాల్సింది ఓవర్లోడ్ ఇది ఉన్నది, అటు ఓవర్లోడ్ ఉంది. రెండు కూడా ఇద్దరు డ్రైవర్లు కూడా చాలా నెగ్లిజెన్స్ రాస్తూ పోతున్నారు. మనం ఏం చేస్తామంటే ఎదురుగా లారీ వస్తుంటే లేకుంటే ఎదురుగా వెహికల్ వస్తుంటే మనం తగ్గుతానికి వచ్చాం అంటే స్పీడ్ కంట్రోల్ చేసుకుంటే మనం ప్రమాదం సగం నివారించగలుగుతాం. ప్రమాదాల్లో ఎప్పుడు కూడా నేను క్రిమినల్ కేసులు ఇటువంటి కేసులు చేసిన వాళ్ళు నాకు అనుభవం చెప్తున్నాను. ఒకటి ఫస్ట్ మానవతా విధానంలో చూసుకుంటే మీకు ర్యాష్ డ్రైవింగ్, నెగ్లిజెన్స్ డ్రైవింగ్ ఒకటి ఉంటుంది. రెండోది టెక్నికల్ పొరపాటు, దాన్ని మన చేతిలో ఏం లేదు. బ్రేక్ ఫెయిల్ కావడం ఇట్లాంటి వాటిలో మనం కొన్ని చేయలేము, మన చేతిలో ఉండదు కూడా. మూడోది రోడ్డు నాణ్యత బాగాలేకపోవడం. రోడ్డు నాణ్యత బాగున్నా చనిపోతున్నారు. శ్రీకాంత్ గారు చూసినా కదా, మన కర్నూలు రోడ్డు బ్రహ్మాండంగా హైవే, మన నాణ్యత బాగుంటే ఇంకా ఓవర్ స్పీడ్ పోతున్నారు, 140-130 కిలోమీటర్లు పోతున్నారు. నాణ్యత బాగాలేనప్పుడు నేనైతే సింగిల్ రోడ్ నుంచి చూస్తున్నాను. నేను చాలా రోజుల నుంచి ఆ సింగిల్ తార్ రోడ్ నుంచి అప్పుడు ప్రమాదాలు తక్కువ జరిగేవి అంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు డబుల్ రోడ్ అయింది, కానీ దానికి డివైడర్ లేదు మధ్యన, ఇటుపక్క అటుపక్క సరైన రక్షణ కూడా లేదు. మూలపాల్పు దగ్గర సైన్ బోర్డ్స్ సరిగ్గా ఉండాలి, ఇవన్నీ ఉండాలి. జాతీయ రహదారి 163 మారింది ఇవాళ కాదు. హైదరాబాద్, బీజాపూర్ చాలా సార్లు వెళ్ళాను నేను. చాలా రోజు నుంచి అట్టగా జరుగుతుంది అంటున్నాను నేను. రెండోది ఒకసారి అనుభవం వచ్చిన తర్వాత దాని గురించి ఆలోచించాలి కదా, ఇక్కడ ఏం చేస్తే బాగుంటుంది, సైన్ బోర్డ్స్ ఎట్లా పెట్టాలి, సిగ్నల్స్ ఎట్లా పెట్టాలని చూడాలి కదా. అవి ఏవి లేవు. స్పీడ్ కంట్రోల్ కు సంబంధించిన అంశాలే అసలు ఏవి పాటించలేదు అంటున్నాడు. ఇందులో ఈ 2-3 పొరపాట్లే కాదు, ఓవర్లోడ్ కావచ్చు, ర్యాష్ కావచ్చు, గత ప్రమాదాలు బ్లాక్ స్పాట్స్ గా గుర్తించిన చోట ఏమైనా సిగ్నల్స్ పెట్టడం కావచ్చు, ఒక మన ప్రమాద హెచ్చరిక చేయడం కావచ్చు, ఏమి చేయకుండా ఉన్నది ప్రభుత్వం. అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించాలంటే ప్రజలు కూడా కొంచెం మారాలి. అంచిత ఉచితాలకు ఓట్లు వేసే పద్ధతి మారాలి. జనరల్ గా ఒక ఘాట్ రోడ్ లో ప్రయాణం చేస్తున్నప్పుడు మనం చాలా సందర్భాల్లో ఘాట్ రోడ్ లో తిరుగుతూ ఉంటాం. అనంతగిరి హిల్స్ కానీ లేదంటే శ్రీశైలం లాంటి ఘాట్ రోడ్లే కానీ తిరిగినప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, సైన్ బోర్డ్స్ ఉంటాయి. ఇక్కడ కోతులు ఉన్నాయి, వీటికి ఆహారం వేయొద్దు అంటారు. ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి అంటారు. ముందు కొంచెం జిగ్జాగ్ రోడ్ ఉంటుంది అంటారు. ఒక డీప్ గా రకరకాల సైన్ బోర్డ్స్ ఉంటాయి. ఇందాక ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు, ఇక్కడ రెగ్యులర్ గా యాక్సిడెంట్స్ అవుతా ఉంటాయి, వారానికి 4-5 చనిపోతా ఉంటారు అని మాట్లాడుతున్నారు. ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ అధికారులు ఇస్తారు. అరే ఇన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నప్పుడు సరే నీకు కోర్టు పర్మిషన్ లేదు, అట్లీస్ట్ ప్రజల్ని కాపాడుకోవడానికి ఒక సైన్ బోర్డ్స్ కూడా పెట్టాలి కదా. డ్రైవర్ జనరల్ గా ప్యాసింజర్ సైన్ బోర్డ్స్ చూడరు, కానీ అదే ప్యాసింజర్ ఇఫ్ హీస్ ఏ డ్రైవర్ డెఫినెట్లీ హీల్ ఫాలో ద సైన్ బోర్డ్స్. ఆ సైన్ బోర్డ్స్ ఎంతవరకు ఉన్నాయి లేని అన్నది కూడా ఈ రోజు దీని మీద మనం ఇన్వెస్టిగేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మోరోవర్ సార్, ఫ్రీ బస్
ఫ్రీ బస్ కాబట్టి ఖచ్చితంగా మహిళల ప్రయాణాలు ఎక్కువగా ఉన్నాయి. మొన్న కాశీబుగ్గలో జరిగినటువంటి తొక్కిసలాటలో కూడా ఫ్రీ బస్ కాబట్టి టెంపుల్ కి ఎక్కువ మంది వచ్చారు. మహా అయితే 500 మంది, 1000, ఎక్కువలో ఎక్కువ 2000 మంది వస్తారు ఆ టెంపుల్ కి. అట్లాంటిది 20,000 మంది వచ్చారంటే అది పబ్లిక్ టాక్ మారిపోతుంది. తిరుపతి నుంచి వచ్చారంట, తిరుపతి దేవుడితో సమానం అంట, ఉత్తర తిరుపతి అని పేరు వచ్చేసింది అని చెప్పేసి చాలా మంది వస్తూ ఉంటారు భక్తులు, మోరోవర్ కార్తీక మాసం కాబట్టి. సో ఈ ఎఫెక్ట్ ఫ్రీ బస్సు పైన కూడా కొంత ఉంది. ఒకవేళ సరే ఫ్రీ బస్ ఇచ్చినా గానీ బస్సుల సంఖ్యను పెంచాలి. లేదంటే సార్ హైదరాబాద్ లో మీరు నేను మనం చూస్తున్నాం, ఫ్రీ బస్ అని చెప్పేసి హెవీ లోడ్ తో వెళ్తుంది. ఈవెన్ ఫస్ట్ గేర్ లో కూడా బస్సులు మూవ్ అవ్వలేని పరిస్థితి. బస్సుల సంఖ్య కూడా పెంచాలి. అండ్ ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఖచ్చితంగా ఒక జిల్లా నుంచి ఇంకొక జిల్లాకు ట్రావెల్ చేస్తున్నటువంటి టైంలో బస్సుల సంఖ్యను పెంచితే ఇక్కడ ఓవర్లోడ్ అవ్వదు. బస్సు ఓవర్లోడ్ గానే ఉంది. బస్సు కెపాసిటీ మహా అయితే డ్రైవర్ కండక్టర్ తో కలిపి 50, లేదంటే ఆ బస్సును బస్సి పల్లె వెలుగు అయితే ఒకలా ఉంటుంది, ఎక్స్ప్రెస్ అయితే ఒకలా ఉంటుంది, స్లీపర్ కోచ్ అయితే ఒకలా ఉంటుంది. అంతే, మాక్సిమం 50, 54, 55 ఇంత మించి. సో ఈ బస్సులో 70కి పైగా ఉన్నారు. చాలా సందర్భాల్లో నిల్చొని ట్రావెల్ చేస్తూ ఉంటారు పల్లెటూరు నుంచి సిటీకి వచ్చేటువంటి బస్సులు. బస్సుల సంఖ్యలు ప్రభుత్వాలు పెంచితే కొంతలో కొంతైనా మనం తగ్గించే నివారణ చర్యల్లో ఒక భాగంగా దీన్ని భావించవచ్చు. అవునా కదా? ప్రస్తావించాను. నేను నిన్ననే హైదరాబాద్ టు నిజామాబాద్ ప్రయాణం చేశాను. మగవాడిగా టికెట్లు తీసుకున్నాను. చాలా మంది బస్ ఎక్కిన తర్వాత గొడవ పడ్డారు. ఎందుకంటే సేమ్ ఎక్స్ప్రెస్ కలర్, ముందు వెనక ఎక్స్ప్రెస్ కలర్ ఉంది, అది 3 లక్షలు అంటున్నారు డ్రైవర్. నిజమే, పక్కన రాసి ఉంటుంది, ఎదురుగా ఆపుతాం కదా, ఆపగానే ఎక్స్ప్రెస్ కలర్ ఉంది కానీ లోపలికి ఎక్కేశారు. ఇదొక పెద్ద మోసం అంటున్నారు. నా మొత్తం నిజామాబాద్ దాకా ప్రయాణం చేస్తే నేను మహిళా అభిప్రాయాలు తీసుకున్నాను. పెద్ద మోసం జరుగుతుంది సార్. ఇది ఏంటంటే మాకు ఫ్రీ బస్సు ఒకటి ఇస్తారట, ఫుల్ వచ్చేస్తుంది. ఆ తర్వాత ఒక్కటో రెండో బస్సుకు వచ్చే కల్లా మళ్ళీ డబ్బులు ఉన్న బస్సులు, అంటే ఇప్పుడు సెమీ లగ్జరీలు, సూపర్ లగ్జరీలు ఇస్తున్నారు, డీలక్స్లు ఇస్తున్నారు. దీనిలో డబ్బులు టికెట్ పెట్టాల్సి వస్తుంది. మొదటి బస్సు 1-2 బస్సులు మన ఫ్రీ బస్సులు వెళ్ళిపోయిన తర్వాత విసిగిపోతారు కదా ప్రజలు. అట్లా కాకుండా మా రంగు మోసం కూడా ఉంది ఇక్కడ. ముందు వెనక ఎక్స్ప్రెస్ కలర్ వేసే, లోపల సీట్లు వేరే ఉంటాయి, డబ్బులు పెట్టే బస్సుగా ఉంటది అది. అట్లాంటి 4-5 బస్సులు వరుసగా వస్తాయట. సీట్లు దొరుకుతున్నాయి ఆనందంగా ఎక్కేసిన తర్వాత లోపలికి వెళ్ళడానికి దిగలేరు, మిగలేక కక్కలేక మొత్తం డబ్బులు కట్టాల్సింది. నాకు నిన్న 6-7 ప్రయాణికులు, మహిళా ప్రయాణికుల నా ముందని టికెట్లు తీసుకోవాల్సింది. వాళ్ళు వాదన పెట్టుకున్నారు, కాదమ్మా ఫ్రీ బస్ కాదు, ఇది ఎక్స్ప్రెస్ కలర్ ఉంది కావచ్చు కానీ లోపల సీట్లు చూసారా, ఇది కాదని చెప్పి కండక్టర్ వాదించడం. ఎక్కిన తర్వాత 1/2 గంట టికెట్లకు రావడం, ఆ టికెట్లకు వచ్చిన తర్వాత వీళ్ళు వాదన పెట్టుకోవడం, దిగలేక ఎక్కలేక మొత్తం మీద డబ్బులు కట్టడం చూస్తున్నాం. ఎందుకంటే మేము ఫ్రీ బస్ పెట్టిన తర్వాత మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగింది. మనకి ఇంకా ఆంధ్రప్రదేశ్ లో మొన్న 15 ఆగస్టు నుంచి బంద్ పెట్టారు కనుక ఇంకా పెరిగింది. అక్కడ మీరు అన్న కాశీబుగ్గ ప్రమాదంలో కానీ ఇక్కడ కానీ మహిళలు ఎక్కువ మంది చనిపోవడానికి కారణం అది. సరే ఫ్రీ బస్ కారణం అవునా తర్వాత సంగతి, కానీ మౌలిక వసతుల పట్ల ఉన్నంత బాధ్యత ఈ ప్రభుత్వాలకు అనుచిత ఉచితాలు వాళ్ళు చూస్తున్నాం. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఎటువంటి అనుచిత ఉచితాలు మళ్ళీ ప్రకటిస్తున్నారు, ఇట్లా చేస్తున్నారు చూస్తున్నాం కదా. మొత్తం అంటే బడ్జెట్ అంతా కూడా అనుచిత ఉచితాలు ఇచ్చి, సంక్షేమ పథకాల పేరు మీద తాయిలాలు ఇచ్చి, అడ్డంగోలు హామీలు ఇచ్చి చేస్తున్న వాళ్ళే మౌలిక వసతులు, రోడ్డు బాగుండాలి, డ్రైనేజ్ బాగుండాలి, మనకు వీధి లైట్ బాగుండాలి, ఇట్లన్నీ అయిపోయినాయి కదా. వాళ్ళ రోడ్ల సమస్య కూడా మీరు చెప్పింది కరెక్ట్. ఎందుకంటే గ్రీన్ ట్రిబ్యునల్, ఆ ట్రిబ్యునల్, ఎన్జిటి ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే అసలు దగ్గర ఆవగించబోతు దగ్గరనేమో అరుస్తున్నాయి, మిగతా చోట్ల పెద్ద ఎత్తున గుమ్మడికాయలు పోతుంటే దిక్కు దేశాలు చూస్తున్నాం. మనకు మన ఏదైతే సెజ్ల పేరు మీద, వాటి పేరు మీద, వీటి పేరు మీద పెద్ద పెద్ద కంపెనీల పేరు వేలాది చెట్లు నరికేస్తుంటే దిక్కు లేదు. కానీ రోడ్డు పక్కన వైడ్నింగ్ లో ఇటు పక్క అటు పక్క 500 చెట్లు పోతున్నాయి అనుకోండి. అసలు ఇంకోటి ఏంటంటే ఆ కాన్సెప్టే తప్పు. ఒక చెట్టును దీన్ని తీసుకెళ్లి వేర్లతో సహా తీసుకెళ్ళాలంటే ₹1,00,000 ఖర్చు అవుతుంది. ఒక పెద్ద వృక్షాన్ని మరలించాలంటే ₹1,00,000 1,00,000 చెట్లు పెట్టవచ్చు, రూపాయికి చెట్టు పెట్టవచ్చు. ఎందుకు పెట్టాలి? కనుక దృక్పథం మారాలి. ఎన్జిటీలు కానీ పర్యావరణ దృక్పథం కూడా మారాలి. అభివృద్ధికి విఘాతం ఎప్పుడు కూడా పర్యావరణ విఘాతం కావద్దు, పర్యావరణానికి అభివృద్ధి కూడా విఘాతం కావద్దు. 2 పరస్పర ప్రేరకాలు, పరస్పర ప్రోత్సాహకాలు. కనుక 2 చెట్లు పోవాలి. నష్టం ఉన్నది. ఇవాళ కొత్త రోడ్డు వేసింది, చెట్లు కొట్టేస్తే సరిగ్గా ఒక 2-3 ఏళ్లలో బ్రహ్మాండంగా ఎదిగే చెట్లు వచ్చినాయి కదా. ఇటుపక్క అటుపక్క చాలా దూరంగా పెట్టిన చెట్లు నష్టం ఉన్నది అంటున్నాను. కనుక ఎన్జిటి ఇప్పుడు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు వెళ్ళి కేసు వేశారు. ప్రకృతి ప్రేమికులు, మనుషుల మీద ప్రేమ ఉంటుందా సార్? ఇంతమంది చచ్చిపోతున్నారు, చెట్టు మీద ఉన్న ప్రేమ, కుక్కల మీద ఉండేటువంటి ప్రేమ, జంతువుల మీద ఉండే ప్రేమ మనుషుల మీద ఉండదు. మనుషులు చచ్చిపోతా అంటే చెట్లు ఎవరికి కావాలి? శ్రీకాంత్ కదా, సుప్రీంకోర్టు మన జ్ఞానానికి వచ్చింది మనుషుల కంటే కుక్కలు ఎక్కువ అని. మొదటి పర్యావరణ ప్రేమికులు సెలబ్రిటీలు చేడుస్తున్నారు, పెట్లవర్స్ ఉండొచ్చు, కానీ వీధి కుక్కలు కలిసి చంపేస్తుంటే అదే అన్నది. ఇప్పుడు అంటే మొన్న సుప్రీంకోర్టుకి ఎప్పుడు వచ్చింది జ్ఞానము? మొన్నటి దాకా కుక్కలు రక్షించండి, తీసుకెళ్ళండి, వాటికి
₹1,00,00,000 ఒక్క స్టెరిలైజేషన్ 1,700 రూపాయలు ఖర్చు అవుతుంది, 2,000 దాకా ఖర్చు అవుతుంది. మరి చేసుకుంటే బాగా వద్దంటే కుక్కను నిర్దాక్షిణ్యం చంపని ఎవరన్నా, కానీ అది తప్పు పర్యావరణ సార్. చంపేయడం తప్పు, ఎవరికి హక్కు లేదు, ఒక చెట్టును చంపే హక్కు కూడా ఎవరికి, కానీ బేరీస్ ఉండాలి. కానీ ఏమంటున్నా రెండింటి బ్యాలెన్స్ చేసుకోవాలనుకుంటున్నాను నేను. ఇప్పుడు వాళ్ళందరూ పర్యావరణ ప్రేమికుల పేరు మీద అందరూ కార్లో తిరుగుతాను. నేను ఏమన్నా వాకింగ్ పోయే వాళ్ళ సంగతి ఏంది, పేదల సంగతి ఏంది, పిల్లల సంగతి ఏంది, రోడ్ల మీద కరుస్తున్నాయి కదా. ఇవాళ ఇంత జనాభా పెరిగిపోతే ఇప్పుడు దాదాపు దేశంలో 5 నుంచి 10 కోట్ల కుక్కలు ఉన్నాయి అంటున్నాను. లెక్కకు వచ్చినాయి 5 కోట్లట, లెక్క రాని చాలా ఉంటాయి. అందుకని కుక్కలు మన జంతువుల ప్రేమికులు ఎట్లాగూ దీనికి అటు అవరోధం అవుతున్నారు. పర్యావరణం పెరిగింది, నేను వాళ్ళు తప్పడతారు. పర్యావరణ రక్షణ ఖచ్చితంగా కావాల్సిందే. నిజంగా చెప్పాలంటే పర్యావరణం గురించి ఎక్కువ ఆలోచించే దేశాలే, ఎక్కువ మాట్లాడే దేశాలే పర్యావరణానికి భంగం కలిగిస్తున్నాయి. ఇప్పుడు కర్బన ఉద్గారాలు ఎవరు విడుస్తున్నారు? అమెరికా విడుస్తుందా, మనం విడుస్తున్నావా? 3వ ప్రపంచ దేశాలు నాశనం చేస్తారు. ఈ ఆధునిక భావనను మన దగ్గర జోడించి మన దగ్గర అభివృద్ధిని ఆపేస్తున్నారు. అన్నిటికంటే నేను చెప్పదలుచుకుంది శ్రీకాంత్ గారు, ఒక చిన్న ఎగ్జాంపుల్ రామోహన్ రావు గారు, పర్యావరణాన్ని ప్రేమించే వాళ్ళు రోడ్ల పక్కన ఉన్న రోడ్డును ఎక్స్పాండ్ చేయడానికి అడ్డొచ్చే చెట్ల గురించి బాధపడొద్దు. నా దృష్టిలో పర్యావరణ ప్రేమికులు ఎవరైనా ఉన్నారా అంటే దుశ్చర్ల సత్యనారాయణ గారు. ఈ సందర్భంగా నేను ఖచ్చితంగా మాట్లాడాలి. దుశ్చర్ల సత్యనారాయణ వ్యక్తి ఆయన సొంత భూమిని ఒక అడవిని చేసేసిండు. అడవిలో జంతువులు ఉంటాయి, అందులో చెరువులు ఉంటాయి, అందులో రకరకాల చెట్లు ఉంటాయి. అది పర్యావరణ ప్రేమికులు అంటే. జంతు ప్రేమికులు అంటే ఇట్లాంటి అడవిలో జంతువులను పెంచండి, తప్పేం కాదు. కానీ మన జీవితాలకే ఇబ్బంది అంటే మనమే. అఫ్కోర్స్ సృష్టికర్త ఎక్కడో బ్రహ్మ ఉన్నారని కదా, సృష్టికర్తలు మనుషులే, ఇన్వెంట్ చేసేది మనుషులే, టెక్నాలజీ ఇన్వెంట్ చేసేది మనుషులే. మనిషి ప్రాణమే ముఖ్యం. మనిషి ప్రాణానికే మనుగడ లేనటువంటి క్రమంలో ఇదంతా వ్యవస్థలు దండగ కదా. ఖచ్చితంగా నేను ఏమంటున్నా అంటే మన జీవి రామయ్య గారు గురించి చెప్పండి. ఒకసారి నా ఉదాహరణ తీసుకోండి, మా ఇల్లు మీకు చూపెడతాను. ఒక కొబ్బరి చెట్టు కూడా ఇంటి మధ్య వస్తే దానికి మధ్యాహ్నం విడిచిపెట్టి పైకి పెట్టుకున్నాను. కొబ్బరి చెట్టు కొట్టేది నా పిల్లలతో సమానం అనుకున్నాను. ఇంటి ముందర చెట్లన్నీ ఉంటాయి, వాళ్ళు ఎండ వస్తలేదు అంటారు మధ్య. ఆయన పైకి వెళ్దాం, పైన టెర్రస్ మీదకి వెళ్దాం, 2 అంతస్తులు దాటి ఇవాళ కొబ్బరికాయ తెంపుకునే పరిస్థితి ఉన్నది. నేనేమంటున్నానంటే మనం వ్యక్తిగతంగా మన పర్యావరణ ప్రేమికులు చేద్దాం. మా ఇంటి వెనక 100 చెట్లు ఉంటాయి. మా పిల్లల పుట్టినరోజు 2 చెట్లు పెట్టుకుందాం. వాళ్ళు 40 ఏళ్ళ పిల్లలు అయినరు, 40 ఏళ్ళ చెట్లు ఉన్నాయి, చింత చెట్టు సహా ఉన్నాయి మా ఇంటి. నేనేమంటున్నానంటే పర్యావరణ ప్రేమికులు ప్రాక్టికల్ గా ఆలోచన చేయండి. మీ ఇంట్లో పెట్టుకోండి, మీ దగ్గర పెట్టండి. కానీ ప్రజాపకరమైన పనులలో మీరు అడ్డం వచ్చేసి ప్రతిదీ పర్యావరణాన్ని తీసుకొచ్చి, నేను తప్పట్లేదు, పర్యావరణం తప్పనిసరి రక్షించాలి. దానిలో మన పొరపాటు ఏం లేదు. ఎప్పటి నుంచో WTO మేము దాని మీద, ఘాటు వ్యవస్థ మీద, మేము పర్యావరణ మన గ్లోబల్ వార్మింగ్ మీద మేము ఉద్యమాలు చేసిన వాళ్ళం, సమస్య లేదు. అది వేరు, ఇది వేరు అంటున్నాను. మీరు అన్నట్టు రహదారుల ఏర్పాట్లో కూడా కొన్ని చెట్లు పోతే రహదారులు ఏర్పాటు చేయండి, దూరంగా చెట్లు నాటండి. ఓ 2-3 ఏళ్లలో బ్రహ్మాండమైన నీడనిచ్చే చెట్లు వస్తాయి. ఎవరొద్దు అంటున్నారు మిమ్మల్ని? పబ్లిక్ ప్లేస్ లో బ్రహ్మాండమైన చెట్లు పెట్టుకోండి. ఎవరొద్దు అంటున్నారు మిమ్మల్ని? పబ్లిక్ ప్లేస్ లో చెట్లు పెట్టరు, కొట్టేస్తారు. అట్లానే ఇప్పుడు కరెంట్ డిపార్ట్మెంట్ కూడా, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ రోజు ఎన్ని చెట్లు కొట్టేసి చూస్తారా మేము? వాళ్ళు ఏం చేస్తారని ఇంకా చెట్లు నరుక్కుంటూ పోయి కనీసం మొండాలు కూడా అటు విడిచిపెట్టిపోతారు. అంటే ఆ రోడ్డు మీద అట్లాగే మళ్ళీ మున్సిపాలిటీ వాళ్ళు తీయాల్సిందే. సగం చెట్టు నరికేసి తీగలకు అంటకపోతే అలా అంటున్నారు. ఇవాళ కొన్ని అభివృద్ధి చెందిన దేశాలు మన ఎలక్ట్రిసిటీ వైర్స్ అన్ని కూడా అండర్ కేబుల్ వేస్తున్నారు కదా. ఇంత ఆధునిక విజ్ఞానం అందుబాటులో ఉన్నప్పుడు ప్రతి దగ్గర, ప్రతి కాలంలో చూడండి శ్రీకాంత్ గారు, మనకు కరెంట్ తీగలకు అడ్డం వస్తే ప్రతిసారి చెట్లు కొట్టేస్తారు. అది రకరకాలుగా మీద పడుతున్నాయి. అందుకనే దీనికి పరిష్కారం ఉంది. వివిధ డిపార్ట్మెంట్ల మధ్య సమన్వయం లేకపోవడం కూడా అంటున్నాను. వివిధ శాఖల మధ్య సమన్వయం లేకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హై టెన్షన్ వైర్లు వెళ్ళాలి అంటే అది ఊర్లు జిల్లాలు వెళ్తా ఉంటాయి కనెక్టింగ్ తోటి. ఒకవేళ మధ్యలో పొలాలు అడ్డొస్తే పొలాలలోనే వేసేస్తారు, వాటికి అడ్డంకి ఏముంటుంది? అది ఏదైనా కానీ. సో అట్లాంటి వాటికి అడ్డంకి లేనప్పుడు ఒక రోడ్ డెవలప్మెంట్ కోసం ఇన్ని అడ్డంకులు ఎందుకు? అది కూడా రైతులను మనం ఎడ్యుకేట్ చేయాలి. నిజంగానే కరెంట్ పోల్ వేస్తే పెద్ద హై టెన్షన్ వైర్లు అయితే ఆల్మోస్ట్ ఆల్ ఒక గుంట అంటే 120-100 యార్డ్స్ వాళ్ళ భూమి వేస్ట్ అవుతుంది. వాళ్ళకి ప్రతి నెల రెంట్ కట్టియాలి, ప్రతి సంవత్సరం రెంట్ కట్టియాలి. వాళ్ళకు ఎంతమంది తెలుసు? సర్కార్ గుంజుకుంది, వైర్లు వేసేసింది అంటున్నారు. అదే కనుక ఒక ప్రైవేట్ భూమిలో, ఒక పెద్ద ధనవంతుని భూమిలో వేస్తారా? వేరు కదా. ఇంకా గట్టిగా మాట్లాడి తప్పిస్తారు. ఇవాళ చూస్తున్నాం RRR లో కూడా చాలా గోల్మాల్ జరుగుతుంది. మనకు ORR లో ఎట్లా గోల్మాల్ జరిగిందో, పెద్దల భూములు రక్షించి పేదల భూములు గుంజుకోవడం జరిగిందో, ఇప్పుడు ఇవాళ జరుగుతుంది అదే కదా. మునుగోడు ఎమ్మెల్యే మన రాజగోపాల్ రెడ్డి గారి అధికార పార్టీ ఎమ్మెల్యే మన ఏమన్నాడు? ఈ పెద్ద గోల్మాల్ జరుగుతుంది, పెద్దల భూములు రక్షిస్తున్నారు, పేదల భూములు గుంజుకుంటున్నారు, దానికి కానీ అరేంజ్మెంట్ మార్చారని. నేనేమంటున్నాను శ్రీకాంత్, సెంటర్ చేసి 360 degrees, మన చిన్నప్పుడు లెక్కలో జామెట్రీ చేసేవాళ్ళం కదా, 360 degrees చేసేయాలి. పెద్ద ఏమైనా నిర్మాణం అడ్డం వచ్చినా, పెద్ద ఏదైనా అడ్డం వస్తే తప్ప మిగతా దానికి అడ్డు లేకుండా
360 డిగ్రీస్ తీసుకుని రౌండ్ గీయండి, ఎక్కడ వస్తే అక్కడ ఎవరికి పోతే వాళ్ళ భూమి కొని నష్టమే ఉంది అంటున్నాను. మళ్ళీ భూసేకరణలో కూడా మానవీయ దృక్పథం ఉండాలి. భూసేకరణలో కూడా సమస్య అదే, రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారు? వాళ్ళ భూసేకరణలో వాళ్లకు సరైన పరిహారం ఇవ్వాలంటే ప్రధానంగా సమస్య వచ్చిందని చెప్తున్నాను నేను. మొన్న వాళ్ళు ఏమంటున్నారు, గత 12 ఏళ్లుగా అక్కడ రిజిస్టర్ మార్కెట్ వాల్యూ మారలేదు, వీళ్ళేమో దానికి 3 సార్లు కట్టిస్తా అంటున్నారు. ఎట్లా సాధ్యమవుతుంది? 12 ఏళ్ళు కాదు, సరిగ్గా 6 నెలల ముందే, ఏదైతే అవార్డు పాస్ చేసే ముందు 6 నెలల ముందు భూముల ధరలు సవరించాలి. 2013 RR యాక్ట్ అంటే రీహాబిటేషన్ అండ్ మన దాని భూమి సేకరణ యాక్ట్ చెప్తుంది కదా క్లియర్ గా. అది చేస్తే సంతోషంగా ఇస్తారంటున్నాడు. మీరు ఇవాళ 30 లక్షలకి ఎకరం చొప్పున దాని బుక్ వాల్యూ 90 లక్షలు వస్తాయి కదా, 1 కోటి రూపాయలు వస్తాయి కదా, అప్పుడు విడిచిపెడతారు, సంతోషంగా ఇస్తారు. అన్ని కూడా ప్రభుత్వం ఏం చేస్తుందంటే, ప్రభుత్వమే పెద్ద భూ కబ్జాదారు, ప్రభుత్వమే పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారి. సంగారెడ్డి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేసినటువంటి కామెంట్, దీంట్లో ఏదో జరుగుతోంది. అయితే రైతులను ఒప్పించేటువంటి పరిస్థితి, లేదంటే వ్యవస్థలను ఒప్పించేటువంటి పరిస్థితులు ప్రభుత్వాలకు ఉంటాయి ఖచ్చితంగా. ఇక్కడ పరిస్థితులు ఇట్లా ఉన్నాయి, మీరు కొంత వెనక్కి తీసుకుంటే అవసరమైతే ఒక ఎకో పార్క్ కట్టేయడానికి ప్రభుత్వం ముందుకు వస్తుంది. ఈ చెట్లన్నింటిని కూడా మళ్ళీ మేము దీన్ని ఏదోటి పునరావాసం చేస్తాం. ఎందుకంటే హెచ్సి భూముల విషయంలో ఇంతకు మించి మేము మళ్ళీ ఇంకోటి పార్క్ కూడా మేము కట్టిస్తాం, ఈ చెట్టుకు ఇంకో చెట్టు కూడా పెట్టిస్తాం అని చెప్పి కామెంట్ కూడా ఆ రోజు చేయడం జరిగింది. ఈవెన్ వరంగల్ విషయంలో మామనూరు ఎయిర్పోర్ట్ కు సంబంధించి రైతుల దగ్గర నుంచి భూములు కలెక్ట్ చేసుకుంటే వర్కౌట్ అయిపోతుంది. ఆల్రెడీ ఎయిర్పోర్ట్ రెడీగా ఉంది, ఆ రన్వే ట్రాక్ కూడా ఇంకో 100 సంవత్సరాలకు సరిపడా ఉంది, ఇది ఖచ్చితంగా చెక్కు చెదరలేదు, దీన్ని ఉపయోగించవచ్చు అన్నారు. కేవలం దానికి సంబంధించినటువంటి ఏదైతే కార్గో సిస్టమ్ ఉందో దానికోసం, ఆ డంప్ కోసం ల్యాండ్ కావాలి. ఇది రైతులు ఒప్పించేటువంటి పరిస్థితి రావట్లేదు, రైతులు ఒప్పుకోవట్లేదు. ప్రభుత్వాలు కూర్చోబెట్టి మీరు అన్నట్టు వాటికి ఎంత పేమెంట్ చేయాలి, రైతులు ఎంత సాటిస్ఫై చేయాలి, ఇది ఒప్పించుకుంటే అభివృద్ధి జరుగుతుంది. నేను కేసులు వేసిన వాళ్ళకి చెప్తున్నాను. ఇందులో ఏముందంటే, మీరు మానవీయ కోణంతో ఆలోచన చేస్తే, ప్రభుత్వం పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారి, సజ్జలకు చేసిన అయితే చేసిన, మేము జిందాల్ పరిశ్రమ విజయనగరంలో వస్తే కొట్లాడడం, దానికి పరిహారము ఉద్యోగం అందులో నైపుణ్యం లేకపోతే వాళ్ళకు ఉద్యోగం బంధు 10 లక్షల పరిహారం ఇప్పించాం. సత్యవేడి సెజ్ల గురించి మాట్లాడడం, మనకు పోల్కంపల్లి, మనకు మన మహబూబ్నగర్ జిల్లా, షాద్నగర్ జిల్లా, అక్కడ కూడా పోట్లాడినాం. నేను ఏమంటున్నానంటే, భూమి సేకరణ చట్టంలో స్పష్టంగా ఉన్నది, 6 నెలల ముందు దీని భూమి విలువను నిర్ధారించాలి, మార్కెట్ విలువను నిర్ధారించి ఆ తర్వాత దానికి 3 ఇతలు కట్టేయాలన్నాడు. మీరు ప్రభుత్వమే పెద్ద భూ కబ్జాదారు, ప్రభుత్వం పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎత్తి కొడుతున్నారు కదా. ఇప్పుడు మనకు భూ సేకరణలో మంచి ఉదాహరణ మనకు అమరావతి రాజధాని. ఏమిటంటే ల్యాండ్ పూలింగ్ ద్వారా, అంటే వాళ్ళకి డెవలప్డ్ ల్యాండ్ ఇస్తే, దీనికి అమరావతి మొదలు కాదు. యాక్చువల్ గా మనకు హైదరాబాద్ లో మంచి ఉదాహరణ చెప్తాం మీకు. మెట్రో రైలు డిపో కోసం అక్కడ సేకరించినప్పుడు గడ్డి భూములు సేకరించారు. మనకు హైదరాబాద్ ఫిర్జాది కూడా నుంచి మొదలు పెడితే ఉప్పల్ భగాయత్ భూములు అంటారు. వాటిని సేకరించి ఏం చేశారు, ఎకరానికి 1000 కానీ 1200 కానీ ఇచ్చారు. డెవలప్మెంట్ ల్యాండ్ ఇచ్చారు, ₹1 పరిహారం ఇయ్యాలి. వాళ్ళు సంతోషంగా ఒప్పుకున్నారా లేదా? ఎందుకంటే ఆ 1000 గజాలు అమ్ముకుంటే ఎకరం భూమి అమ్ముకున్న దానికంటే మంచి విలువ వస్తుంది. ఎట్లా గడ్డి భూముల్లో ఇతర నిర్మాణాలు చేయనియరు. కానీ ఇప్పుడు ఏమైంది, వాళ్ళకు నిర్మాణాలకు అవకాశం వచ్చింది, అపార్ట్మెంట్లకు అవకాశం వచ్చింది. మన ప్రజలు ఎప్పుడు కూడా సంతోషంగా భూమి ఇచ్చే పరిస్థితి రావాలి తప్ప ఏడుకుంటూ చేయాల్సిన అవసరం లేదంటున్నాను నేను. భూసేకరణ విధానంలో మార్పు రావాలి, మానవీయ దృక్పథం రావాలి. రహదారికి కూడా భూసేకరణ చేసినప్పుడు శ్రీకాంత్ గారు, రహదారులు బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. ఏం చేస్తారంటే 100 ఫీట్లు వెడల్పు అనుకోండి, అప్పుడు 200 ఫీట్ల వెడల్పు తీసుకుంటారు. తీసుకొని ఏం చేస్తారంటే, ఈ 100 ఫీట్ల వెడల్పు పక్కన అటుపక్క ఇటు పక్కన ఉన్న వాళ్ళకు, ఈ 100 ఫీట్ల లోపల పోయిన రైతులు ఉండో వాళ్ళకి అటుపక్క ఇటుపక్క భూములు ఇచ్చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, ఆ డెవలప్మెంట్ మేము భాగస్వామ్యం అనుకుంటారు శ్రీకాంత్ గారు. అప్పుడు కరోనా అప్పుడు చూసుకుంటే, మీకు కరోనా అప్పుడు తెలంగాణ ఉద్యమంలో నేను హరగోపాల్ గారు మేము గ్రీన్ పీస్ సంస్థను పనిచేస్తున్నప్పుడు మన పడంచేరులో ఒక పెద్ద పరిశ్రమ కాలిపోతుంది జిన్నారన్నమాట. ఒక విమర్శ వచ్చిందంటే, అక్కడ ఎవరు సహకరించాలో పరిశ్రమ కాలిపోతున్న స్థానికులు రాలేదు అని. ఎందుకు ఎందుకు రారంటే, అక్కడ పరిశ్రమలో వాచ్మెన్ ఉద్యోగం నుంచి మొదలు పెడితే ఎక్కడి నుంచి వచ్చామో తెచ్చి పెట్టుకున్నారు. మరి దానికి కారణం కూడా ఉంది. వాళ్ళకేమో లోకల్ మీద ప్రేమ లేక కాదు, వాళ్ళకు విహాన్ని చెందేసుకుంటారు, తక్కువ కూలి దొరుకుతారు, లేకపోతే చెప్తే వింటారు, కొడితే ఏడుస్తారు, తిడితే పడతారు. ఇక్కడ లోకల్ వాడికి తిరుగుబాటు చేస్తారు ఎప్పుడని చెప్పి నేను అన్నా, లోకల్ గా అంత పెద్ద పరిశ్రమ వస్తే ఒక్క ఉద్యోగం కూడా వాళ్ళు రాకపోతే ఆ పరిశ్రమ ఉంటేది లేకుంటేది అనిపిస్తుంది అనిపించదంటారా? అందుకని ఉద్యోగ కల్పనల విషయంలో కూడా అభివృద్ధి మల్టిపుల్ గా ఉండాలి. అభివృద్ధి స్థానికులకు ఉపాధి కల్పించేదే ఉండాలి. అభివృద్ధిలో వాళ్ళు భాగస్వామ్యం అవుతారు. అప్పుడు మాత్రమే ఆ పరిశ్రమను రక్షించుకుంటారు. ఇది కూడా అంతే అంటున్నాను. వాళ్ళ అభివృద్ధిలో భాగం ఏదైతుందో ఒక్క నిమిషం రామారావు గారు, 1 సెకండ్. ఈ ప్రమాదానికి సంబంధించి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మాట్లాడుతున్నారు, ఒకసారి లైవ్ చూద్దాం.